వెల్కమ్ టు సిటీవీ తెలుగు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామంలోని శ్రీ సజ్జకుంట రంగనాథ స్వామి దేవాలయానికి చెందిన కోనేరు పునరుద్ధరణ జరిగింది. 1122వ సంవత్సరంలో శ్రీ కృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన ఈ ఆలయానికి దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారు. గత 20 సంవత్సరాలుగా ప్రభుత్వాలు పట్టించుకోకపోగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఉపాధి హామీ పనుల కింద గ్రామస్తుల సహకారంతో కోనేరును పునరుద్ధరించారు. ఆలయ భూములు కోనేరును శుభ్రం చేసి పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నారు. భక్తులు గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 20 ఏళ్ల కిందట బాబురెడ్డిపల్లి అనే ధర్మకర్త గోవిందరెడ్డి ఆధ్వర్యంలో దీన్ని రిపేర్ చేసి దాన్ని వినియోగంలోకి తీసుకొని ఆ సంవత్సరం ఉత్సవాలన్నీ జరిపినాము. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా 20 ఏళ్ళ నుండి దాన్ని వినియోగించుకోలే. ఆ చెరువులో నీళ్ళు వచ్చి పాడైపోయి గడ్డి పడిపోయి నీళ్ళంతా చెడిపోయి దాన్ని ఉపయోగించుకోలేదు. మొన్న బ్రహ్మోత్సవాలకు కావాలని ప్రయత్నం చేసినాము, కానీ ఆ నీళ్లు ఎక్కువయ్యి ఇంజన్లు పుట్టుగా నీళ్ళు చేసి ఎక్కువ పని జరగాలి నిలిపేసింటే ఇప్పుడు ఈ వీళ్ళు ఉపాధి హామీ పథకం కింద పెట్టి మేము చేస్తాము, మీరు కోఆపరేషన్ చేయండి అని మమ్మల్ని అడిగినారు. అయితే చేస్తాం మేము మేడం అని చెప్పేసి అప్పుడు ఇంజన్లు పెట్టి నీళ్లు కొట్టి చేసి అంతా రెడీ చేసినాక వాళ్ళు వచ్చి చూసి ఎత్తేసుకోండి మేము బిల్లు పెడతామని చెప్తున్నారు, చేసుకోండి. నా పేరు సివి లక్ష్మీనారాయణ, మరి సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామం. గుడిపల్లి గ్రామంలో శ్రీ సజ్జగంట రంగనాథ స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందినది. ఈ దేవాలయంకి యుఎస్లోన బెంగళూరు, అమెరికా, ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో కూడా చాలా మంది భక్తులు ఉన్నారు. కారికి ఇట్లా దేవాదాయ శాఖకు సంబంధించిన భూమి కోనేరు స్థలాన్ని స్థానిక సర్పంచ్ ఆక్రమించుకుంటా అంటే ఈఓ గారికి 10 తూర్లు కంప్లైంట్ చేసినాము. అతను దీనిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. మళ్ళీ ఆ తర్వాత కలెక్టర్ గారికి పోయి కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చింది. కలెక్టర్ గారి నుంచి మళ్ళీ ఈఓ గారికి వచ్చింది. ఆ రిటర్న్ అర్జీ మీద కూడా నేను కొలు తెప్పించి కోనేరు మీకు క్లీన్ చేపిస్తానని చెప్పినారు. అద్దులు పూర్పిస్తానని కూడా ఈ రోజుకి కూడా ఈఓ గారు పట్టించుకోలేదు. దీనిపైన కూడా పై అధికారులు కలెక్టర్ కానీ ఇంకోరు కానీ దీనిపైన ఎంక్వైరీ చేసి ఆ దేవాదాయ శాఖ కోనేరుకు సంబంధించిన భూమి 83 సెంట్లు ఉంది. ఈ 83 సెంట్లని సక్రమంగా అద్దులు తెలిసి కాపాడాలని మేము ప్రతి ఒక్కరిని పై అధికారులందరినీ వేడుకుంటున్నాం. సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామ పంచాయతీలో నేను ఫీల్డ్ అసిస్టెంట్గా చేస్తున్నాను. ఇంతకుముందు వేరే వర్కులు చేపించేవాడిని, కానీ మా సార్ వారు ఇక్కడ కోనేరు గురించి చూశారు, అబ్జర్వ్ చేశారు. 2 మంత్స్ ఇది ఉపాధి హామీ కింద శాంక్షన్ చేయించారు. 2 లక్షలు శాంక్షన్ చేయించారు. మేడం, ఈసీ మేడము, శేఖర్ సార్, టీఏ సారు శాంక్షన్ చేయించారు. ఇది బాగుంటుంది, మన గ్రామానికి ఉపయోగపడుతుంది అని ఇక్కడ అబ్జర్వ్ చేసి వర్క్ శాంక్షన్ పెట్టించినారు. 2 లక్షలు శాంక్షన్ పెట్టించిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసేకి అవుతుందా లేదా అని సార్ వాళ్ళే భయపడేవారు. అంటే ఇంత శాంక్షన్ చేయించినాం కదా, ఇది ఉపయోగపడుతుందా లేదా అని మా గ్రామస్తులు ముందుకు వచ్చారు. అంటే వేరే ఊర్లో కొంతమంది వస్తారు, కొంతమంది రావచ్చు, రాకపోవచ్చు. మా గ్రామంలో అందరూ సహకరించారు. ఇది సహకరించినందుకు గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు.